పెండింగ్ పెట్టి ఈరోజు ఒకటే డిఏ రిలీజ్ చేయడం అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు అభయస్థ మేనిఫెస్టో పెట్టి అభయస్థ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న 3 డిఏలను శాంక్షన్ చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం. కానీ ఈరోజు ఏం చెప్తుంది, ఒక డిఏ ఇప్పుడు ఇస్తారట, మళ్ళొక డిఏ 6 నెలల తర్వాత ఇస్తారట. అంటే 6 నెలల తర్వాత అంటే మరొక డిఏ యాడ్ అవుతుంది కదా. ఈరోజు 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలో భాగంగా 13 హామీలు అమలు చేస్తా అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బస్సు తప్ప మిగతా అన్ని తుసి చేసినటువంటి చరిత్ర మనం చూసినాం. అటువంటి ఈ ప్రభుత్వాన్ని మళ్ళా మనం మరొక డిఏ 6 నెలల తర్వాత ఇస్తా అంటే నమ్మే పరిస్థితి ఈరోజు ప్రజలలో ఉన్నదా, ఉద్యోగుల్లో ఉన్నదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఏది తీసుకున్నా సరే ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న ఈహెచ్ఎస్ స్కీమ్నే జీవోనే ఈరోజు ఉద్యోగులకు అమలు చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు వాళ్ళు చేసింది కొత్తగా ఏం లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఒకటి, ఇందిరా మహిళా శక్తి పేరిట ఒకసారి మన రేవంత్ రెడ్డి గారు 2 చెక్కులు ఇచ్చారు. అంతకుముందుకు వరంగల్ సభలో 2 సార్లు ప్రమాద బీమా, జీవిత బీమా సంబంధించిన చెక్కులు ఇచ్చారు. అవే చెక్కులను ఈరోజు చెల్లకుండా ఆ 2 సార్లు ఇచ్చిన చెక్కులు చెల్లలేవు. ఈరోజు మళ్ళీ క్యాబినెట్లో వాటికి ఆమోదం తెలుపుతున్నాడు. అంటే 2 సార్లు ఇచ్చినటువంటి చెక్కులు చెల్లలేవని వాళ్ళే ఒప్పుకున్నట్టు కదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. ఇదే విధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఆనాడు చెప్పిండు, ఇంతవరకు అది అమలే కాలేదు. వీళ్ళు ఇస్తానటువంటి హామీలు ఈ టైం బౌండ్లో అమలైతే అని చెప్పేసి ఖచ్చితంగా నమ్మేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మట్లేరు. ముఖ్యంగా ఉద్యోగులు అయితే అసలే నమ్మట్లేరు. ఈరోజు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే దాంట్లో ఉద్యోగులకు చాలా కీలక పాత్ర అని చెప్పేసి మనందరికి తెలుస్తూ ఉన్నది. ఈరోజు వాళ్ళు ఒప్పుకోవాలా, కానీ ఈరోజు అటువంటి ఉద్యోగులకే ఈరోజు వాళ్ళు మొండి చేయి చూపిస్తూ ఉన్నారు అనేది నిజంగా శోచనీయటువంటి అంశము. ఇదే కాకుండా అసలు పిఆర్సీ ఊసే లేదు ఈ క్యాబినెట్ నిర్ణయంలో. కాకపోతే వాళ్ళు ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిర్రు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలలలోపు పిఆర్సీ అమలు అన్నారు. ఇంతవరకు కమిటీలు వేస్తూ కాలయాపన తప్ప ఇంతవరకు వాళ్ళు పిఆర్సీని అమలు చేసినటువంటి దాఖలా లేదు. నిన్నటి జరిగినటువంటి క్యాబినెట్ నిర్ణయంలో పిఆర్సీ ఊసే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అంటే ఇప్పుడు ఒకటండి దిలీప్ రెడ్డి గారు, ఇప్పుడు డిఏల గురించి అంటున్నారు కాబట్టి గత 10 ఏళ్ల పాలనలో డిఏల గురించి ప్రస్తావిస్తే మరి మీరేం చేస్తారు? మా ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి కరోనా పరిస్థితులను తట్టుకొని కొన్ని డిలే అయితే కూడా మేము క్లియర్ చేస్తూ వచ్చినాము. ఆ రోజు ఏవైతే కొన్ని పెండింగ్ లో ఉన్నాయో కొన్ని మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. ఆ రోజు 3 మీలాగా 5 పెండింగ్ పెట్టలే అన్న. 5 పెండింగ్ పెట్టి 6 నెలల తర్వాత మరొకటి ఇస్తా అంటే 6 అయినాయి. అభయస్థ హామీలో మీరు అభయస్థ హామీలో ఏం చెప్పారు వెంకటస్వామి గారు? అభయస్థ హామీలో ఏం చెప్పారు? వచ్చిన వెంటనే 3 డిఏలు క్లియర్ చేస్తామని చెప్పేసి మీరే కదా చెప్పింది. ఈ రోజు మీరు ఇచ్చిన హామీలను మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ రోజు మేము అప్పుడు చేసినటువంటి ఆ రోజు పరిపాలనకు ప్రజలు మరొకసారి పట్టం కట్టిరు. తర్వాత జరిగిన వాటికి మాకు ఒక తీర్పు ఇచ్చి మేము దాన్ని గౌరవిస్తా ఉన్నాం, ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నాము. ఈ రోజు మీరు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తా ఉన్నాము. ఆ రోజు పెండింగ్ లో ఉన్న 3 డిఏలను వెంటనే అమల్లోకి తీసుకొస్తాము, వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పి అభయస్థ మేనిఫెస్టోలో పెట్టింది మీరు కాదా వెంకటస్వామి అన్న? ఒకసారి చెప్పండి. మీరు పెట్టిరు కదా, మేము దాన్నే ప్రశ్నిస్తా ఉన్నాము. కొత్త మేమేం అడగట్లేము, వాళ్ళు చెప్పినే అడుగుతున్నాం కదా. ప్లస్ ఇంకొక డిఏ 6 నెలల తర్వాత అంటే 6 నెలల తర్వాత మరొక డిఏ యాడ్ కదా. చెప్పండి వెంకటస్వామి గారు, మీరు ఆ డిఏ కూడా ఇస్తానంటున్నారు కదా. ఒకసారి ఆయన మాట్లాడిద్దాం. ఎస్ వెంకటస్వామి గారు ఏం చెప్తారు దీనిపైన? పిఆర్సీ కూడా అడగండి. ఇప్పుడు నేను స్వయంగా దిలీపే చెప్పినాడు 3 పెండింగ్ లో ఉన్నాయని వాళ్ళ టైంకే. అవి కూడా మేము ఇస్తామని చెప్పినామని చెప్తున్నాము. మేము ఇవ్వమని ఏమక్కడ అనలేదు. నేను ఒక సొల్యూషన్ కూడా ఇందాక మీకు చెప్పాను, దట్ కెన్ బి యాడెడ్ ఇన్ టు ది జిపిఎఫ్, దాంట్లో కూడా యాడ్ చేయాలనేటువంటిది ప్రభుత్వ సలహాదారులు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ ఎంప్లాయీస్ లో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము. సో కొంత వాళ్ళకున్న అవగాహన లోపం కారణంగా కూడా అది జరుగుండొచ్చు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ హామీలకు సంబంధించి సరే చారణ చెప్పినట్టుగా ఒకవేళ నాకున్న సమాచారం నిన్న ఒక డిస్కషన్ లో నేను ఉంటిని. సో దాని ప్రకారం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అంటే రియల్ గా పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు వచ్చింది అనేటువంటిది చాలా దిక్కుల నుంచి రిపోర్ట్ వచ్చినది. చారణ ఎక్కడన్నా నిజంగానే మీరన్నట్టుగా పార్టీ పేరు చెప్పి
నిజమైనటువంటి లబ్ధిదారులకు ఒకవేళ రాకపోయినట్టు ఉంటే దాన్ని నేను కూడా వ్యతిరేకిస్తాను. డెఫినెట్ గా దాన్ని కైండ్లీ అంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో నేను చారణ్య గారు ఒక కన్స్ట్రక్టివ్ యాక్టివిస్ట్ కాబట్టి నేను ఆయనకు చెప్తున్నా. సో అది కైండ్లీ అది ఒక నోటీస్ తీసుకొచ్చినట్టు దాన్ని రెక్టిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. సరే, దిలీప్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాలు మేమిచ్చిన హామీల మీద చారి గారు కావచ్చు, లేకపోతే అంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, డెఫినెట్ గా అడిగి నిలదీసి మమ్మల్ని అడిగేటువంటి పూర్తి హక్కు ప్రతిపక్ష నేతలుగా ప్రజాపక్షంగా వారు వివరించడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ బీఆర్ఎస్ చేసిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోవడానికి చాలా కష్టం అవుతుంది. దిలీప్ గారు అంటే మీరు కూడా ఒక ఎడ్యుకేటెడ్ అంటే చారణకు కూడా తెలుసు. సో దాని నుంచి కొద్దిగా కష్టం అవుతుంది. మేము ఇచ్చిన టైం బాండ్ ఏదైతే ఉన్నదో ఆ టైం బాండ్ లోపు పూర్తి చేయాలని మేమే మా పార్టీలోనే మేమే డిమాండ్ చేస్తున్నాము. దాంట్లో డౌట్ ఏం లేదు. మేము ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నాము. బట్ ఇట్ ఈస్ అ టైం బాండ్. మీరు అన్నట్టుగా అనుకున్నటువంటి వాగ్దానంలో 100 రోజులని ఉత్సాహంతో చేసినటువంటి కొన్ని వాగ్దానాలలో ఆ టైం బాండ్స్ కాకపోయినా డెఫినెట్ గా వీఆర్ 1 by 1 వీఆర్ డూయింగ్. అండ్ గత ప్రభుత్వము 10 ఏళ్లలో నెగ్లెక్ట్ చేసిన అనేక రంగాలు, ఉద్యోగ రంగం ఉన్నది అనుకోండి. సో మేము రాగానే అటెండ్ చేసినాం. ఈ ప్రమోషన్స్ అనుకోండి, ఇదే ఉద్యోగస్తులు ఎంత పెద్ద హడావిడి చేసి పెద్ద సభ పెట్టినటువంటి సందర్భం ఉన్నది. సో వాళ్ళ ప్రమోషన్స్ సంబంధించి కావచ్చు, వాళ్ళ అది ఈ సంబంధించినటువంటి ఈ బిల్స్ ఒకటి డెఫినెట్ గా ఆర్థిక పరమైన అంశాల విషయంలో డెఫినెట్ గా ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రైవేట్ యాజమాన్యానికి కానీ కొంత ఇబ్బంది జరిగింది. అలాగే కాదు, ఈవెన్ రైతు భరోసాకు సంబంధించి కూడా కొంత ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం. అది ఆర్థిక అంశాలకు సంబంధించి కొంత వెనుకబాటు ఉన్న మాటని నేను మిగతా మా పార్టీకి సంబంధించిన ఏదో కింద పడ్డ బ్యాంచ్ అనే టైప్ నేనేం మాట్లాడాను. అంటే ఒకటండి వెంకటస్వామి గారు, మీరు అన్నట్లు కరెక్టే. అంటే స్టార్టింగ్ లో 100 రోజులని ఉత్సాహంతో హామీలు ఇచ్చేసారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు అని చెప్తూ వస్తుంది ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కూడా డిఎల్ఎల్లో ఇప్పుడు 5లో 2 ఇస్తాం, అది కూడా ఒకటి ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఇందాక దిలీప్ గారు చెప్పినట్లు 6 నెలల తర్వాత మరొకటి, ఈలోపు ఇంకొకటి యాడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి పిఆర్సీని అయితే అటకెక్కిచ్చేసారని చెప్పేసి మా కమెంట్లు వస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి? పిఆర్సీ మీద చర్చ కమిటీ జరుగుతుంది. పిఆర్సీది కాదు. ఇప్పుడు అన్ని మాట్లాడడానికి నైతికంగానైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకంటే ఇప్పుడు చర్చ కాబట్టి వారు చెప్తున్నారు, మేము వింటున్నాం, మీరు కూడా వింటున్నారు. కానీ నైతికంగా వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకు వాళ్ళకి నైతిక హక్కు లేదు. కానీ బట్ ఇట్ ఈస్ ఇన్ ద డెమోక్రసీ ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ అండ్ ఐఎమ్ వెల్కమింగ్ దేర్ అబ్లిగేషన్స్ అండ్ దేర్ అబ్జెక్షన్స్. వారి యొక్క లేవనెత్తిన అంశాలను నేను వెల్కమ్ చేస్తున్నా. డెఫినెట్ గా మేము సరి చేసుకునే దగ్గర సరి చేసుకుంటాం, స్పీడప్ చేయాల్సిన దగ్గర స్పీడప్ చేస్తాము. నెక్స్ట్ డిఏ సమయానికి ఆర్థికంగా అన్ని రంగాలు అన్ని సరి చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం డెఫినెట్ గా సక్సెస్ అవుతాము. మేము బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గా చేస్తున్నటువంటి కృషికి, ఆ సంబంధిత అధికారులు చేస్తున్న కృషికి విత్ ఇన్ 6 months అన్ని